ఈ పాట నన్ను వేళన చేసినప్పుడు సత్యాన్వేషణ మీద సేవకులు చాలామంది కోపపడతారు. వాళ్ళ మీద రాసిన పాట. ఇప్పుడు మన అద్దంకి రంజితోపరి గారు మన ప్రవీణ్ అన్న మీద ఎలా కోపడ్డాడో ఆ సందర్భంగా నన్ను కూడా చాలాసార్లు వేళన చేసినప్పుడు రాసిన పాట. కోపమొద్దు కోపమొద్దు సేవకుడా, యేసు సేవ చేసుకుంటూ ఎదట మనిషి మీద కోపమొద్దు. కోపమొద్దు కోపమొద్దు సేవకుడా, యేసు సేవ చేసుకుంటూ ఎదట మనిషి మీద కోపమొద్దు. ఏమి లేనోళ్ళ చూసి ఎత్తెత్తి పాడేస్తూ డబ్బు బలగ ఉన్న వాళ్ళయాసు ఎక్కిస్తావు. ఏమి లేనోళ్ళ చూసి ఎత్తెత్తి పాడేస్తూ డబ్బు బలగ ఉన్న వాళ్ళయాసు ఎక్కిస్తావు. ఏనాడు అయినా యథార్థంగా ఉన్నావా? ఈనాడే నీవు క్రీస్తుని అడిగి తెలుసుకో. ఏనాడు అయినా యథార్థంగా ఉన్నావా? ఈనాడే నీవు క్రీస్తుని అడిగి తెలుసుకో. కోపమొద్దు కోపమొద్దు సేవకుడా, యేసు సేవ చేసుకుంటూ ఎదట మనిషి మీద కోపమొద్దు. యేసు ప్రేమ అయితే ఏ పాపినైనా ఆదరిస్తూ ఉన్నది ఏక మనసుతో. నీ ప్రేమ అయితే కుక్కోలే కరుస్తూ కన్న తండ్రి ప్రేమను కప్పిపెట్టి ఉన్నావా? యేసు ప్రేమ అయితే ఏ భేదము లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నది. నీ ప్రేమ అయితే కుక్కోలే కరుస్తూ కన్న తండ్రి ప్రేమను కప్పిపెట్టి ఉన్నావా? కోపమొద్దు కోపమొద్దు సేవకుడా, యేసు సేవ చేసుకుంటూ ఎదట మనిషి మీద కోపమొద్దు. ఎగురుకుంట నీవు ఎంత ప్రార్థన చేసినా యథార్థంగా నీవు లెక్క అప్ప చెప్పాలి. యథార్థంగా నీవు ప్రార్థన చేస్తే ఏ పాపినైనా క్షమిస్తాడు యేసయ్య. ఎగురుకుంట నీవు ఎంత ప్రార్థన చేసినా యథార్థంగా నీవు లెక్క అప్ప చెప్పాలి. యథార్థంగా నీవు ప్రార్థన చేస్తే ఏ పాపినైనా క్షమిస్తాడు యేసయ్య. కోపమొద్దు కోపమొద్దు సేవకుడా, యేసు సేవ చేసుకుంటూ ఎదట మనిషి మీద కోపమొద్దు. రంగుల డబ్బు ఉందని రకరకాల బోధ చేస్తే, రంగుల డబ్బు ఉందని రకరకాల బోధ చేస్తే యేసుని రాకడలో రాలిపోతావు నీవు. రంగుల డబ్బు ఉందని రకరకాల బోధ చేస్తే యేసుని రాకడలో రాలిపోతావు నీవు. వందనాలండి. ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతారని, ఎందుకంటే ప్రతి ఒక్క పాట సందర్భంగా సత్యాన్వేషణ మీద ఉండేది కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అవుతారని దేవుడి పేట తెలియజేస్తున్నాం.